సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మా ఇంటి బంగారం ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 19న థియేటర్లో అడుగుపెట్టింది. విడుదలైన తొలి 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది. మొదటి రోజు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు యువత నుంచి మంచి స్పందన రావడంతో ఈ చిత్రానికి పెద్ద ప్లేస్గా మారింది. కుటుంబ అనుబంధాలు, కామెడీ, యాక్షన్ థీమ్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ మూవీ. ఈ విజయానికి మరో ముఖ్య కారణం మౌత్ టాక్. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటూ ఉండడంతో రోజురోజుకు ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది. అంతేకాకుండా ఈ వారం పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం కూడా మా ఇంటి బంగారంకు అనుకూలంగా మారింది. దీంతో రాబోయే రోజుల్లో కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తన జోరును కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఏమిటంటే సమంత స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించడం. నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఆమె తీసుకున్న ఈ అడుగులు విజయవంతం కావడం విశేషం. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ అందించిన నేపథ్య సంగీతం, పాటలు కూడా సినిమాకు అదనపు బలంగా నిలిచాయి. ఇటీవల కాలంలో కథకు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలకు ప్రేక్షకులు ఎంత పెద్ద విజయాన్ని అందిస్తున్నారో మా ఇంటి బంగారం మరోసారి నిరూపించింది. అదే ఊపు కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని బాక్స్ ఆఫీస్ మైలురాయిలను అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.